రైతులు పండించిన పంటకు మద్దతు ధరను కల్పిస్తూ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని సుల్తాన్పూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల కమిషనర్ సిహెచ్ చౌహాన్తో కలిసి సిఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా వడ్ల మ్యాచర్ను పరిశీలించారు. ఎన్ని వడ్లు వేస్తున్నారు, ఎంత పంట వస్తుంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య ఉందని ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. బట్ అది దట్ బైండెడ్ కొన్ని చోట్ల సో వెయిటింగ్ అంటే పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. ఆదిలో బంచి మొదలు పెట్టుకుని బొమ్మనూరు దాకా, ఇటు ఖమ్మం నుంచి మొదలు పెట్టుకున్నట్టు నారాయణపేట దాకా అన్ని చోట్ల కూడా పండేటువంటి ప్యాడీ అంతా కూడా ప్రభుత్వం కరెక్ట్ ధరకు ప్రొక్యూర్మెంట్ చేయాలి, రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నమాట. ఇది సరే, లక్షలాది మంది రైతులతో పుట్టుతుంది కాబట్టి కొంత ఉంటుంది, కొంత చిన్న సమస్యలు ఉన్నా కూడా ఈరోజు అన్ని వ్యవస్థ అంతా కూడా బాగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఏంటంటే సరే బోనస్ కూడా ముందు వెనక ఇస్తాం, లేకపోతే తప్పకుండా ఇస్తాం. ప్రతి సంవత్సరం ఏంటంటే ఒక 12,000 కోట్లు ఇచ్చాం బోనస్, ఇంకా ఇవ్వాల్సింది కూడా ఉంది, తప్పకుండా ఇస్తాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రులందరూ కూడా ఎంత కష్టపడైనా సరే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేది సరే రైతులకైతే మనం సాయం చేయాల్సిందని చెప్పి ఆదేశాలు చెప్పారు. దానికోసం ఇది క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఎట్లా జరుగుతున్నది, మంచి జరుగుతుందా లేదా అందుకు ఒకసారి చూసినామంటే ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో మాట్లాడినందుకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దీన్ని ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా కూడా ఫర్దర్ కూడా మంచిగా చేయడానికి అందరూ కూడా కృషి చేస్తాం. చాలా సంతోషం. పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. ఆదిలో బంచి మొదలు పెట్టుకుని బొమ్మనూరు దాకా, ఇటు ఖమ్మం నుంచి మొదలు పెట్టుకున్నట్టు